నా జీవితం ఒక ఒంటరితనం, గమ్యం ఈ విశ్వం. రణమైనా సరే మరణమైనా సరే పోరాడి తీరుతాను. నా కథ. చిచ్చా రై చిచ్చా ఓయ్ చిచ్చా, వినరా సోదర విష్ణు కథ, ఏ స్టోరీ ఆఫ్ ద ప్రభా కథ. వినరా సోదర విష్ణు కథ, ఏ స్టోరీ ఆఫ్ ద ప్రభా కథ. కృష్ణనగరు కష్టాలు, దాని కింద మోసాలు, తెచ్చుకున్న అలవాట్లు, జారిపోయే నమ్మకాలు. చిచ్చా రే రే చిచ్చా, రవితేజ ఫ్యాను అంటూ, ఆ జీవి ఇష్టం అంటూ, నోలన్ గారిని చూస్తూ చూస్తూ దిగిపోయావు పిల్లకి. చిచ్చా రే రే చిచ్చా. హలో హలో మామా. అరే మామ, గుడ్ న్యూస్ రా, నాకు జాబ్ ప్రమోషన్ వచ్చింది. మావా నాకు కూడా 2-3 monthsలో మెడికల్ లైసెన్స్ వచ్చేస్తుంది. లైఫ్ సెట్. ఇంకా అయితే పార్టీ చేసుకుందామా? నాకు మూడ్ లేదురా, బాయ్. ఎన్ని ఇయర్స్ అయిపోతుంది మామ మనం కలిసి. అబ్బే సరే కలుద్దాం. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? ఈరోజే నైటే నీ అపార్ట్మెంట్లోనే. నా అపార్ట్మెంట్లోనా? చిచ్చా రేయ్ చిచ్చా ఓయ్ చిచ్చా, వినరా సోదర విష్ణు కథ, ఏ స్టోరీ ఆఫ్ ద ప్రభా కథ. వినరా సోదర విష్ణు కథ. నా అపార్ట్మెంట్లో ముందే ఫిలాసఫీ కాదు కదరా, ఇప్పుడు ఎలా? సరే కలుద్దాం. సినిమానే లైఫ్ లాగా మార్చుకున్న పిచ్చోన్ని, అచ్చమైన మంచోన్ని, మందులోన మునిగితేలే మా నవజాతి ముత్యాన్ని. చూడు చిచ్చా, చూసావా? ఇదే నా స్టోరీ బ్రో, రెడీ నంబర్ క్లాప్ కొట్టు చిచ్చా. వినరా సోదర విష్ణు కథ, ఏ స్టోరీ ఆఫ్ ద డైరెక్టర్ కథ. స్టోరీ ఆఫ్ ద డైరెక్టర్ కథ. నీ కలలో నువ్వెప్పుడు ఒంటరివే, అందుకే నువ్వు కూడా ఒంటరిగా ఉంటేనే నీ కలలు ఉంటాయి. ఎవరికి ఏ ప్రామిస్ చేయనని నీ మీద నువ్వు ఒట్టేసుకో. నీకంటూ ప్రపంచం సృష్టించుకో, అందులో కసిగా బతికి. రూపాయి సంపాదించడానికి సమాజంలో విలువ. నీ సినిమా ప్రయత్నం ఆ విలువనిస్తుందా? ఏంటే గంగా, మీ అబ్బాయి సినిమాలోకి వెళ్ళాడంట, చేయడానికి ఇంకేం పని దొరకలేదా? డబ్బులు వాళ్ళకి అవన్నీ సాధ్యం, మనలాంటి వాళ్ళకి ఎందుకురా? ప్రతి ఒక్కరు ఎర్రబోసి ఎక్కువ వచ్చేస్తారు. ఎందుకు వస్తారో తెలదు. సినిమాలో బాగుపడాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అది నీకుందా? అన్నా చెప్పండి అన్న, లోపల సార్ని కలవచ్చా? ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? లేదన్నా, కానీ ఛాన్స్ ఇస్తే చేస్తా. ఎక్స్పీరియన్స్ లేకుండా లోపల పంపించడం కుదరదన్నా. ఒక్క ఛాన్స్ అన్నా. సారీ వెళ్ళండి. ప్లీజ్ అన్న. కుదరదన్నా, సారీ వెళ్ళండి. ఛాన్స్ కావాలంట, ఛాన్స్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పు. నా దగ్గర ఒక పాయింట్ ఉంది, వింటారా సార్? ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు సార్. దేనికైనా వర్క్ చేసావా? లేదు సార్. అట్లీస్ట్ నువ్వు చేసిన షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా ఉన్నాయా? కానీ ఒక ఛాన్స్ ఇస్తే. బయలుదేరు, ఏమైనా ఉంటే చెప్తాను. సార్ ఒక్క ఛాన్స్. అవుట్. ఎప్పటి నుంచి అంటే షెడ్యూల్? సార్ ఏంటి? నా దగ్గర ఒక స్టోరీ ఉంది, ఒక ఛాన్స్. ఇలా టోళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారయ్యా?
మా టైం వెయిట్ చేయకపోతే హలో సరే చాలా హ్యాపీగా ఉంది మావా. ఫైనలీ అచీవ్. అవును మావా, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను మావా. ఎన్ని ఇయర్స్ అయింది మావా మనం ఇలా కలిసి? నేనైతే ఫుల్ హ్యాపీ మావా. అడగటం మర్చిపోయా మావా, నీ లైఫ్ ఎలా ఉంది? నా లైఫా బాగుంది మామ, బాగుంది. అరే మర్చిపోయాను. మా సిగరెట్ ఎక్కడా? మర్చిపోయాను మామ, లోపల ఉంటున్నాయి. జస్ట్ గివ్ మీ మినిట్. అవును బ్రో, ఇంతకు మీరు ఏం చేస్తుంటారు? నేను మర్చిపోయాను మావా, మీట్ మై ఫ్రెండ్ ప్రభా, డైరెక్షన్ డిపార్ట్మెంట్, సినిమా ఫీల్డ్. సినిమా ఫీల్డా? అవేవో పిచ్చి గీతలు, సొల్లు మాటలు, హగ్గులు చేసుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, అదేనా? అవును మిస్టర్ సతీష్. మిస్టర్ సతీష్, మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఓ, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నెలకు ఎంత మాత్రం సంపాదిస్తారు? 50,000. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అవును సతీష్, మీరు చెప్పినట్టు మా పిచ్చి గీతలు, సొల్లు మాటలే. మీ క్వశ్చన్ చెప్తాను వినండి. అరే, వాడెవడో ఇచ్చే టాసులు పట్టుకొని నెల మొత్తం నానా సంకులు నాకి తల పట్టుకొని జుట్టు పట్టుకొని నిద్ర లేకుండా ప్రశాంతత లేకుండా దాంట్లో వెతికి దీంట్లో చూసి కట్లు కొట్టి పేస్టులు కొట్టి అతి కష్టం మీద నువ్వు ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేసి నీ బాస్కి చెప్తే ఓకే కంగ్రాట్స్, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్స్ చేసి షిఫ్ట్ చేసేయండి అని చెప్తే నువ్వు నెల మొత్తం 30 రోజులు 720 గంటలు 43,200 నిమిషాలు 25,92,000 సెకండ్లు కష్టపడితే నీకొచ్చే జీతం 40 నుంచి 50,000. అదే మా జీవితంలో కల మాది, కథ మాది, నవ్వించడం నుండి ఏడిపించడం వరకు, కోపం తెప్పించడం నుండి బాధ కలిగించడం వరకు నటులు నటీమణులు తీసుకొని వారిని ఆడించి పాడించి కష్టపెట్టి కన్నీరు తెప్పించి మా సొంత కష్టంతో నేను అనుకున్న కళని నాది అనుకున్న కథగా తీసి జనాల ముందుకు తీసుకొస్తే బాగుంటే అభివందనములు, బాగాలేకపోతే అతి విమర్శలు తీసుకుంటాం. కథకు తగ్గ ఫలితాన్ని పొందుతాం. సంతోషంగా తృప్తి చెందుతాం. చాలేరా ఆపరా బాబు. ఎస్ మిస్టర్. నువ్వేంట్రా అన్నావు? డాక్టర్. చూడండి మిస్టర్ డాక్టర్, మీరెప్పుడు పేషెంట్కి చెప్తూ ఉంటారే లైఫ్లో సంతోషంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి అని. ఆ నవ్వుకి 80% మా ఈ పిచ్చి గీతలు, సొల్లు మాటలే కారణం. అండ్ వన్ మోర్ థింగ్, గొప్ప గొప్ప ప్రముఖులు, విద్యావంతులే ఈ మధ్య పేషెంట్ల కొరకు వాళ్ళకి నచ్చిన సినిమాను పెట్టి ఆపరేషన్ చేయించుకుంటున్నారు. అవి సక్సెస్ అవుతున్నాయి కూడా. బహుశా అది మీకు తెలియదేమో. ముఖ్యంగా అందరికీ చెప్పేది ఒకటే, మీది కష్ట ఫలితం, మాది కళ ఫలితం. మీది సుఖం, మాది సంతోషం. మీరు చేసే పని మహా అయితే మీకు, మీ కుటుంబాలకి చేయూతనిస్తుంది, వాళ్ళని సంతోషపెడుతుంది. అదే మా సినీ ప్రపంచంలో కొన్ని వేల మందికి పని కల్పిస్తుంది, వాళ్ళ కష్టాలు తీరుస్తుంది. అవసరం లేదు. అలా అని ఏ వృత్తిని తక్కువ చేయడం లేదు. దేనికున్న ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. మనకున్న 5,000లో ఏ వేలు లేకపోయినా అది లోటుగానే కనిపిస్తుంది. అలానే మన జీవితం కూడా. నీకు నచ్చని పని చేస్తూ నువ్వు సంతోషంగా లేకుండా నీ మనసు సంతోషంగా లేకుంటే మాత్రం బ్రతకడం వేస్ట్ రా, వేస్ట్. సారీ భయ్యా. సారీ రా, ఎక్స్ట్రీమ్లీ సారీ రా.
ప్రభా సార్ మనం స్టోరీ డిస్కషన్ పెట్టుకుందాం. మార్నింగ్ 9:30కి ఆఫీస్కి వచ్చేయమ్మా. భయ్యా గుడ్ న్యూస్ వచ్చింది, గుడ్ న్యూస్, గుడ్ న్యూస్.